ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేస్తున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, మీ జీవితంలో శోధనలు, వేదనలు, అనేకమైన భయానక పరిస్థితులు మీ జీవితంలో బయలుదేరి మిమ్మల్ని కలవరపరచవచ్చును, మిమ్మల్ని వేదనపరిచి ఉండవచ్చును. అలాంటి సమయంలో మిమ్మల్ని ప్రేమించువారు కానీ, ప్రేమగల మాటలు చెప్పి ఓదార్చువారు మీకు లేక ఉండి ఉండవచ్చును. ఎవరును నన్ను ప్రేమించేవారు లేరు, నా బాధను అర్థం చేసుకునేవారు లేరని మీరు అనుకునిచున్నారేమో. దేవుని యొక్క వాగ్దానము, ఆయన మాట్లాడుచున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక ఆయన అంటున్నాడు, విడువను, నీ ఎడల నేను కృప చూపించుచున్నాను. మనము ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించనని వాక్యం తెలియజేస్తుంది. మనము ఆయన ఎరగకుండినప్పటికీ ఆయన మనలను ఎరిగి ఉన్నాడు. యేసయ్య ప్రేమ శాశ్వతమైనది. మనుషుల ప్రేమలో కపటం ఉంటుంది, మనుషుల ప్రేమలో డంబము ఉంటుంది. యేసయ్య ప్రేమలో డంబము కానీ కలత కానీ ఏమీ ఉండదు. ఆ ప్రేమ దీర్ఘకాలము సహిస్తుంది, దయ చూపిస్తుంది. మత్సరం అనేది ఆ ప్రేమలో ఉండదు. ఆ ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగిపోదు. అంతేకాకుండా అమర్యాదగా నడువదు, స్వప్రయోజనం విసారించుకొనదు, త్వరపడి కోపపడదు, అపకారం మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషించదు, సత్యమునందు సంతోషిస్తుంది, అన్నిటిని తాళ్ళుకొనును, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. కానీ ప్రేమ శాశ్వత కాలముండును. బైబిల్ గ్రంథమందు 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ భాగమును మనం చూస్తున్నాము. 13వ అధ్యాయం 8వ వచనం, అలాగనే 13వ అధ్యాయము 13వ వచనం కూడా ఈ విధంగా చెప్పుచున్నది. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన మిమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాడు. మనుషుల ప్రేమ డంబముగా ఉంటుంది, అమర్యాదగా నడుస్తుంది. దేవుని ప్రేమలో కపటము ఉండదు, నిష్కలంకమైనటువంటి ప్రేమ. ఆయన ప్రేమామయుడై ఉన్నాడు. ఈ లోకంలో మీరు భయపడవలసిన పని లేదు. ఆయన మిమ్మల్ని ప్రేమించుచున్నానని వాగ్దానం చేస్తున్నాడు. అంతేకాక నీ ఎడల ఆయన కృప చూపించుచున్నాడు. అర్హత లేని ఒక పాపి ఎడల దేవుడు చూపించేటువంటి దయా, ప్రేమే కృపగా ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన కృపా సత్య సంపూర్ణుడై ఉన్నాడు. ఆయన కృపామయుడై ఉన్నాడు. మనం ఆయన ఎరగకపోయినప్పటికీ ఆయన మన ఎడల కృప చూపించి మనల్ని ప్రేమించుచున్నాడు. లోకములు ఎవరికి లేని ఘనతను దేవుడు మనకిస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యమును నమ్మండి, విశ్వసించండి. లోకములు ఎవరు ప్రేమించకపోయినా పర్వాలేదు కానీ యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. లోకములు అందరూ విడిచిపెట్టినా కానీ యేసయ్య మిమ్మల్ని విడిచిపెట్టాడు. వాగ్దానం నమ్మి ప్రార్థన చెయ్యండి, దేవునిలో ముందుకు సాగండి, దేవునికి కృప కోసం కనిపెట్టి ప్రార్థించండి. దేవుడు మీ జీవితంలో గొప్ప మేలును చేస్తాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, నీ ప్రేమ శాశ్వతమైనది, నీ ప్రేమ డంబము లేనిది, నీ ప్రేమ స్వార్థము లేనిది. అయా, మేము ఎరగకపోయినప్పటికీ నీవు మమ్మల్ని ఎరిగి ఉండి ప్రేమించుచున్న దేవుడవు, ఆశీర్వదించుచున్న దేవుడు, అంతేకాకుండా కృప చూపించుచున్న దేవుడవు. ప్రియ తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నాయన ఆర్థిక పరిస్థితుల చేతను, శత్రువుల భయము చేతను, వేదనలు, అనేక శోధనల చేత కృంగి ఉన్న స్థితిలో ఉంటే వారికి కృప చూపించండి. వారిని ప్రేమించి ఆదరించి నీ కృపతో నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.